యేసయ్యా నీకు స్తోత్రము రాజా. ఈ స్థలములో ప్రభువా మీరుండన్నయ్యా ఈ రాత్రి. నా ప్రాణ సేయుడు నన్ను చూసి పురాణ నిలిచేను నా ప్రభు. నా ప్రాణ సేయుడు నన్ను చూసి పురాణ నిలిచేను నా ప్రభు. నీ వాక్య దానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రాలుడా స్తుతులందుకో పూజారుడా. కొలిమిలో కాల్చివేసిన శోకాల గుండెను తీసివేసిన కష్టాల కొలిమిలో కాల్చివేసిన శోకాల గుండెను తీసివేసిన తన చిత్తము నెరవేర్చుతాడు. వరకు నన్ను చేతుతాడు. తన చిత్తము నెరవేర్చుతాడు. వరకు నన్ను చేతుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. కలిమి తరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా నాకున్న కలిమి తరిగిపోయినా నా యొక్క బలిమి తరిగిపోయినా తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు
నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహముగాన నీ పాడనా ఉత్సాహగానం నీ పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇదిగే చాలు నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధన. స్తుతిపాత్రుడా స్తోత్రారుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. హల్లెలూయా. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీలో నడుచుటి నా భాగ్యము. ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము శాశ్వత ప్రేమకు నన్ను ప్రేమించి నీ కృప చూపితివి శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి ఇది ఏ భాగ్యమో ఇది ఏ భాగ్యమో ఇది ఏ భాగ్యమో ఇది ఏ నా భాగ్యమో లెమ్మో తేజరిల్లుమని నన్ను ఉద్రేకపరచిన నా యేసయ్యా లెమ్మో తేజరిల్లుమని నన్ను ఉద్రేకపరచిన నా యేసయ్యా తేజోమయమైన శాలిము నగరములో నిత్యము నిన్ను చూసి తరింతునే తేజోమయమైన శాలిము నగరములో నిత్యము నిన్ను చూసి తరింతునే ఇది ఏ దర్శనము ఇది నా దర్శనము ఇది దర్శనము ఇది నా దర్శనము లెమ్మో తేజరిల్లుమని నన్ను ఉద్రేకపరచిన నా యేసయ్యా లెమ్మో తేజరిల్లుమని నన్ను ఉద్రేకపరచిన నా యేసయ్యా నిన్నే సహించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు నిన్నే సహించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభుడని నిన్ను లేనోళ్ళు ప్రకటించేగా తేజరిల్లుమని నన్ను ఉద్రేకపరచిన నా యేసయ్యా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఆయనకి ఆరోపిస్తున్నాను రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో మనసులన్నీ తప్పు పట్టిన మనసులందరూ నన్ను
నీవే ఆధారమా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు కనపరుచుకున్నాను. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయి నా పయనము. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడనే. నీ దయ చేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడనే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగములనే పరిపాలగా జగతికి నీవే ఆధారమా. సంతోషంగా లోపల కనబడతాం. సుకుమారుడా నీ చరిత్రము నేనెంత వివరితును. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. గనులకు లేదే ఈ శుభతరుణం, నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభతరుణం, నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణము నే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణము నే తీర్చనా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగతికి జగములనే పరిపాలనా జగతికి నీవే ఆధారమా. ఆత్మతో మనసుతో స్తోత్రగానము పాడే
గీతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నక్షత్రాలు సూర్య చంద్రులు మనం చూడల ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఇంకా నువ్వు దేవుడికి స్వాటిస్తలేవా? ఇదిగో ఇంకా నీ పనుల్లో ఉంటున్నావా? బిడ్డ జాగ్రత్త, దేవుడు నీ తోలు తీస్తున్న సంగతి వాస్తవం. అది ఈ లోకంలో ఆదామును అవ్వని సృష్టించి వారిలో నుంచి మనసును తీసుకొని వచ్చి ఆయన ఒక క్రమ ప్రకారంగా చేయాలనుకున్నాడు. ప్రభువైన యెహోవా దేవుడు చితివి యేసయ్యా చితివి యేసయ్యా. చెప్పండి అందరూ, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా దేవుని వైపు చూద్దాం. ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శిస్తాడు. దేశమా స్తోత్రమయ్యా, హల్లెలూయా. సమర్పణయ్యా, హుషారుగా ఉందాం. దేవుళ్ళు యేసయ్యను చూసి సంతోషిద్దాం. స్తోత్రమయ్యా రాజా. పరిశుద్ధాత్మ శక్తి, ఆయన అభిషేకం మన మధ్యలోకి దిగి వచ్చి ఉండగా ఆయన మన ఆశ మన తల్లిదండ్రులు తీర్చకపోవచ్చు, మనం నమ్ముకున్న స్నేహితులు, భర్త, భార్య కోరికల ఆశలు తీర్చకపోవచ్చు, కానీ మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా నిశ్చయముగా మన ఆశ తీర్చే దేవుడు. మన మీకే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. యేసయ్యా రక్తము, యేసు రక్తమే రక్తయే రక్తయే, యేసు రక్తయే రక్తయే రక్తయే. హల్లెలూయా. నరకానికి పోవటానికి నేను రక్షించేవాడు ఎవడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. బెత్లెహేము గ్రామములో ప్రభువైన యేసుక్రీస్తు వారు తల్లి గర్భములో ఆయన జన్మించి నశించిపోతున్న ఈ ప్రజలందరినీ కూడా ఆయన రక్షించటానికి లోకానికి వచ్చాడు. యేసు అనగా ఏలి అనగా యెహోవా యాకోబునందు జాలిపడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువు తెలుసా? మన ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఎందంటే ఏలి అనగా యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అంటే ఎవరు? ఉన్నవాడు అనువాడు అయిన దేవుడు. మోసే మరి ఆ యొక్క మరి ఎక్కడ
సీనాయి పర్వతం పైన ఒక పొద కాలిపోయి ఉన్నప్పుడు మోషే చెప్పులు వేసుకొని ఎక్కుతా ఉన్నాడు, దగ్గర పోతా ఉన్నాడు. ఆ పొద దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పోయేటప్పుడు దేవుడు ఆ పొదలో నుంచి ఒక శబ్దం, ఇదిగో మోషే ఇదంతా పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు ఇప్పు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని స్థలానికి నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు చెప్పులు వేసుకొని వచ్చిన, ఈ చెప్పులు కాదు, కడుపులో ఇప్పుడు చెప్పుకి అంతే ఏముంటుంది, మొత్తం దుమ్ము ధూళి రాళ్ళు రప్పులు పేడ గీడ అంతా రోత అంతా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అట్లా నీ హృదయంలో అట్లా ఉంటే, చెప్పులాక నీ హృదయం ఉంటే ఏం చేయాలి, విడిచిపెట్టుకొని వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఒకవేళ మోషేని దేవుడు, ఇదిగో మోషే ఇదొక స్థలమంతా కూడా పరిశుద్ధమైన స్థలము, నువ్వు చెప్పులు ఇప్పమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పులు ఏముంటే తెలుసా, అపవిత్రత ఉంటుంది. యేసయ్యను నమ్ముకుంటావు, గుట్కా మారవు, కళ్ళు మారవు, సారం మారవు, వ్యభిచారం మారవు, అబద్ధాలు మారవు. హల్లెలూయా. నీ డబ్బే నువ్వు కొట్టుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వందనాలు అన్న, వందనాలు. ప్రైజ్లాడు చూస్తారు, వాళ్ళకి వందనాలు చెప్తున్నారు. ప్రైజ్లాడు. హల్లెలూయా. చూడండి, యేసయ్య ప్రవక్త, ఇది చూడండి, ఒక మాట చెప్తా. యేసయ్య దేవుడు ఎవరి మీద జాలి పడాలి చెప్పండి? మంచుని మీద జాలి పడాలా, దొంగని మీద, అబద్ధాలు చెప్తున్న మీద జాలి పడాలా అన్న చెప్పాను. ఆనందన్న మామ చెప్పు, ఎవరి మీద జాలి పడాలి? మంచుని మీద జాలి పడాలా, యేసయ్య అబద్ధాలు చెప్తున్న మీద పడాలా? రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ యాకోబు తెలుసా, ఆ మోసగాడు. కానీ ఎవరి మీద జాలి పడ్డాడంట? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలి పడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఎవరైనా మిద్దె మీద కానీ, ఇంట్లో కానీ, ఎక్కడ కానీ, బాధట్లో కానీ, ఎక్కడ కూడా ఈ మైకు శబ్దములు ఎక్కడ ఉన్నా కూడా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో యెహోవా దేవుడు యాకోబు యందు ఎట్లాగా జాలి పడ్డాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీ మీద ఈ రాత్రి ఆయన జాలి పడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు మంచోడు కాదు, డేంజర్ గాడు, అబద్ధాలు చెప్తాడు, మోసం చేస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో మంచిగా ఉండొచ్చు. ఇంకోటి చెప్పనా, యేసయ్య నమ్మకపోయినా భూలోకంలో చాలా మంది యథార్థంగా బతికే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే పరిశుద్ధులుగా ఉంటున్నాం అనుకోవద్దు. చాలా మంది నీతిగా పరిశుద్ధంగా అమ్మనని చెప్పిన అడుగుజాడలు నడిచే వాళ్ళు ఉన్నారు భూమి మీద. మనం ఉన్నాం, వాళ్ళు ఉన్నారు. ఎందుకు తెలుసా, ఈ భూమి అంతా ఎందుకు నిలబడుతుందంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి భూమి ఇంకా భూమి మీద ఉంది. ఇది ఇంకా వెయిటింగ్ చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగా మోసగాని యందు ఎలాగా జాలి పడ్డాడు. ఈ రాత్రి నువ్వు ఒకవేళ నువ్వు దొంగ కావచ్చు, మోసగాడు కావచ్చు, ప్యాకాటగాడు కావచ్చు, సిగరెట్ తాగ కావచ్చు, మనసులో పొడిచేవైనా, రౌడివైనా, అంతకుడువైనా, ఎవడివైనా సరే, హల్లెలూయా, నా యేసు ప్రభు నీ మీద ఈ రాత్రి జాలి పడతాడు నువ్వు వస్తే. హల్లెలూయా. ఎందుకు తెలుసా, ఎందుకు జాలి పడ్డాడంటే యాకోబు మీద, యాకోబు నుంచే 12 గోత్రాలు రావాలి. హల్లెలూయా. ఇతను వదిలిపెట్టుకుంటే మళ్ళా నాకు తిప్పలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభువైన యేసుక్రీస్తు, చిన్నలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే, ఈ రాత్రి నా ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు మంచిగా లేకపోయినా, అబద్ధాలు చెప్పినా, మోసాలు, నేను ఈ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా కొంతమంది ప్రజలు అయితే ఎంత నీచంగా, ఎంత ఏమంటారు మన అచ్చ తెలుగులో గలీజ్గా, దేవునికి స్తోత్రం, అట్లా ఉంటారు కొంతమంది. చూస్తూ వరవరు. హల్లెలూయా. చూస్తూ వరవరు. యేసయ్య నమ్ముకున్నానికి ఇవన్నీ ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఉంటే దేవుని రాజ్యానికి వారసుడు కాలేవు నువ్వు. ఎవరైనా సరే దేవునికి స్తోత్రం. ఇప్పుడు మంచిగా ఉంటే నీ సొమ్ము ఏమైనా పోతుందా? నేను రానియరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి ఈ ప్రార్థనలో మీరు వింటున్న ఈ దేని మాటలు చక్కగా ఉంటే ఏమైనా ఇబ్బంది మనకేమన్నా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది సైతాన్ గారి పార్టీ ఉంది, దేని పార్టీ ఉంది, ఫస్ట్ నుంచి కూడా ఉంది.
హల్లెలూయా. ఏదో సృష్టి ప్రారంభంలో ఉంది. ఆదాము అవ్వ పరిశుద్ధులు, కానీ అక్కడ అపవాదిగాడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నా ప్రియమైన దేని బిడ్డారా, సరే యేసయ్య ఎవరి మీద జాలి పడ్డాడు? యాకోబు మీద, యాకోబు యొక్క సంతానం మీద దేవుడు జాలి పడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, యేసు ప్రభు నా మీద జాలి పడతాడా, మనసు పడతాడా, నన్ను చూస్తాడా? పొద్దున్న లేస్తే నేను తాగుతూనే ఉంటా, బీడీలు కట్టల మీద కట్టలు. హల్లెలూయా. లేకపోతే ఇంకొని కాడ పడుకుంటాం. ఇంత నేను ఈ స్థితిలో ఉన్నా ఎట్లా నా మీద జాలి పెడతాడు అని మేము ఒకవేళ అనుకోవచ్చు. హల్లెలూయా. చాలామంది కొంతమందికి ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు. ఏమి ఇష్టాలు? పెళ్ళైన వాని మీద జాలి పడటం, పెళ్లి కాని మీద జాలి పడటం, ఇవన్నీ ఏంటివంటే పాపపు యొక్క నియమాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడు ఎట్లుందో, ఒకడాడ తల్లిని పెళ్లి చేసుకున్నాడు కొడుకు, అది చూడు ఓ తమ్ముడు చెల్లిని పెళ్లి చేసుకున్నాడంట. ఇవి హల్లెలూయా రోజులు. ఎందుకంటే దుర్దినాలు రాబోతున్నాయి, భూమి మీదకి భయంకరమైన సంగతులు రాబోతున్నాయి, వరుస వాయులేని పరిస్థితులు వస్తున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగిన పరిస్థితి ఎలా ఉందో అలాగా జరుగుతుంది భూమి మీద. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కడర దినాల్లో యేసు వైపు నువ్వు రా. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నీ మీద జాలి పడతాడు. ఆయన